వీడియో చూసే వాళ్ళకి నాలాగా అస్సలు మోసపోకండి. మీ టైం ఒక 15 మినిట్స్ కేటాయించి ఈ వీడియో చూస్తే నెక్స్ట్ టైం దరిద్రపు ఎదవలు మీకు తగిలినప్పుడు మీ డబ్బులు లక్షల్లో పోకుండా ఉంటాయి. అందరికీ తగలచ్చు ఇలాంటి వాళ్ళు. ఈ రోజుల్లో ఫ్యామిలీ లేదు, బయటోళ్ళు లేడు, ఎవ్వరు లేరు. అసలు నమ్మకండి ఎవరిని. ఎవ్వరికి ఒక రూపాయి జాలి తలుచి కూడా ఇవ్వద్దు, లేకపోతే మీరు కూడా నాలాగే మోసపోతారు. అసలు స్టోరీ ఏంటంటే, నాకు మేజర్ లాసెస్ జరిగినాయి, మైనర్ లాసెస్ అంటే చిన్నగా అమౌంట్ పోయినాయి, పెద్ద అమౌంట్లు కూడా పోయినాయి. అవి అన్నీ ఒకే మంత్లో జరిగినాయి. సో నాకెందుకో ఇది మీతో అన్నీ షేర్ చేసుకుంటాను కాబట్టి ఇది కూడా షేర్ చేసుకుంటే సో దట్ మీలో ఎవరికన్నా ఇన్ ఫ్యూచర్ ఇది ఉపయోగపడిద్ది అన్నట్టు ఈ వీడియో చేస్తున్నా. వీకెండ్ కూడా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, సో జనాలు ఖాళీగా ఉంటారు, ఇలాంటి స్కామర్స్ గురించి తెలుసుకుంటారని వీకెండ్ లో పోస్ట్ చేస్తున్నా. మీకు టైం ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బిజినెస్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి, మీకు కూడా తగులుతాడు ఎప్పుడోకప్పుడు. నాకు మా మిన్ని ఇంట్రొచ్చిన నెంబర్కి మల్టిపుల్ మెసేజెస్ వస్తాయి. లైక్ మేము పసుపు ఇస్తాము, కారం ఇస్తాము, మేము ఇంటర్నేషనల్ కొరియర్స్ చేస్తాము, మేము డొమెస్టిక్ చేస్తున్నాము. మా టెలికాలర్ ఏం చేసిద్దంటే ఇవన్నీ ఒక మెసేజ్లో పెట్టిద్ది, నేను చూసుకోవడానికి స్వాతి అక్క అని చెప్పి ఒక ఫోల్డర్లో పెట్టింది. ఎండ్ ఆఫ్ ద డే నేను చూసుకుంటాను. చాలా డేస్ నుంచి నాకు అంటే నేను బిజినెస్లో ఏవి తెలియదు, నాకు అన్నీ నేర్చుకుంటూనే వస్తున్నాను. చాలా లాసెస్ ఉన్నాయి ఫస్ట్ నుంచి, అవన్నీ మీతో కూడా షేర్ చేసుకున్నా. ప్యాకింగ్ దగ్గర నుంచి డ్యామేజెస్ అయ్యే వరకు చాలా లాసెస్ ఫేస్ చేస్తున్నాం. అంటే అది కామన్ బిజినెస్లో, ఇంకా దాన్ని మనం కంప్లైంట్ చేయడానికి కూడా ఉండదు. అవన్నీ ఓకే అనుకుంటేనే మనం బిజినెస్లోకి దిగాలి. సో ఇప్పుడు ఇదేంటంటే ఇది చాలా పెద్ద స్కామ్. నాకు చాలా డేస్ నుంచి ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఏమంటారంటే, షిప్పింగ్ మీ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటున్నట్టుందండి చూడండి అన్న. మేము కస్టమర్స్కి ఒక ఆప్షన్ ఇస్తాం, ఏపీ అండ్ తెలంగాణ మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము, మీ ఇంటికి పంపిస్తాం మేము డైరెక్ట్గా. మీరు ఇంకెక్కడైనా బెటర్ కొరియర్ ఛార్జెస్ ఉంటే వేసుకోండి మేడం, ప్రాబ్లం లేదు అని చెప్తాం ఎవరికైనా కస్టమర్స్కి. కొంతమంది ఏంటంటే వద్దులేనండి మీరే వేసేసేయండి, మాకు ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి, మీ దగ్గరే కొంచెం బెటర్గా ఉందంటారు. ఎక్కడో 100లో ఒకరు ఇద్దరు మీ దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయండి అని. ఎండ్ ఆఫ్ ద డే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి కస్టమర్కి బర్డెన్ కాకూడదు, కొంచెం తగ్గించాలి అని చెప్పి నేనేమనుకున్నానంటే, ఒక రూపాయి పోయినా నేనే ఓన్ లాగిన్ తీసుకుందాము ఇంటర్నేషనల్ కొరియర్స్కి అని చెప్పి అనుకున్నా. ఓన్ లాగిన్ తీసుకొని మనమే పంపిస్తే మేబీ కస్టమర్కి కొంచెం రేట్ తగ్గించవచ్చు అన్న ఉద్దేశంతో చాలా డేస్ నుంచి, ఆల్మోస్ట్ మంత్స్, 6-7 మంత్స్ నుంచి నేను లాగిన్ తీసుకుందామని చూస్తున్నాను. దానికి రిలేటెడ్ ఎవరైనా అప్రోచ్ అయినా కానీ వెతుకుతున్నా. దాంట్లో ఒకటి తగిలాడు, సునీల్ అని. వాడి వీడియో ఇప్పుడు చూపిస్తున్నా. ఈడు ఎక్కడున్నా ఎవరికి తెలిసినా నాకు చెప్పండి, వీడియో చూడండి ఫస్ట్. నేనే మేడం, మాది కత్తి సునీల్, వట్టి చేరుకూరు. ఓకే ఓకే. అంటే మిన్ని జస్ట్ క్లారిఫికేషన్ కోసం, అంటే స్టార్టింగ్ కదా. ఓకే మా ఇల్లు ఫోటో కూడా పెడతా, ఓకేనా? ఓకే ఓకే అండి, నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాను, ఓకేనా? సరే మేడం, నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను, దానికి చేసేయండి. పంపించండి, ఫోన్ నెంబర్ పంపించండి. ఓకే. యా బాయ్ అండి. అతను మమ్మల్ని అప్రోచ్ అయ్యి, మీకు బ్లూ డాట్ ఇంటర్నేషనల్ కొరియర్స్ మీరే బుక్ చేసుకోవచ్చు, లాగిన్ ఇస్తాను, డైరెక్ట్ మీరే పంపించుకోండి, వ్యాన్ వస్తుంది అన్నారు. అంటే యా నేను దీనికోసమే చూస్తున్నానండి, మీరు నిజంగానే బ్లూ డాట్ నుంచా అని అడిగితే ఒక ఫేక్ ఐడి కార్డు చూపించాడు వాడు. అంటే పంపించి నేను బ్లూ డాట్ నుంచి, దాంట్లో వాడే ఎడిట్ చేసుకున్నాడు చక్కగా, సేల్స్ మేనేజర్ బ్లూ డాట్ అని చెప్పి, అది కూడా చూపిస్తా చూడండి. ఒక ఫేక్ పర్సన్. స్టిల్ నేను దాంతో కూడా నమ్మల. మీరు ఎక్కడ ఉంటారండి అంటే గుంటూరు దగ్గర అండి అన్నారు. బట్ నేను ట్రస్ట్ చేయకుండా ఏవి చేయలేను కాబట్టి ఒకసారి వీడియో కాల్ మాట్లాడదామండి అన్న. ఇప్పుడు మీకు చూపించిన వీడియో కాల్ అదే. సో ప్రూఫ్ కోసం నేను ఇంకొకటి, అప్పటికో డబ్బు లేకుండా మీరు ఇంటికి రండి ఒకసారి, తెలియకుండా చేయకూడదు కదా, ఒకసారి ఇంటికి రండి అన్న. ఇంటికి వచ్చాడు, లాగిన్ ఏదో సోది లాగిన్ ఏదో ఇచ్చి మిన్ని @ ఏదో చెప్పాడు, లాగిన్ చేయించాడు, ఒక పార్సిల్ బుక్ చేయించాడు, ఆ బుక్ అయిపోయింది, వస్తారు అన్నాడు. సో ఈ లాగిన్స్ కని చెప్పి ఫస్ట్ ఒక 16,400 కొట్టించుకున్నాడు ఒక నెంబర్ ఇచ్చి. నేను అన్నా మీ నెంబర్కి వేస్తాం కదా అంటే, నాది ఫోన్పే పని చేయట్లేదండి అన్నాడు. తీరా చూస్తే నిజంగానే ఫోన్పే పని చేయట్లేదు. సరే మేబీ తెలిసిన వాళ్ళేమో అని చెప్పి 16,400 ఫస్ట్ చేసాం. తర్వాత 2 days అయింది, ఆ పార్సల్ ఎవరు తీసుకెళ్ళట్లా, ప్యాక్ చేసి ఇక్కడే ఉంచాం. అదేంటండి ఇంకా ప్యాక్ చేసింది తీసుకెళ్ళట్లేదు అంటే, వస్తారండి అని ఏదో చెప్పాడు. తర్వాత మీకు ప్యాకేజింగ్ మెటీరియల్ ఎక్కడ తీసుకుంటున్నారు అన్నాడు, అట్టపెట్లు అవి. నేను లైక్ ఇక్కడ మేము బల్క్లో తీసేసుకుంటాము, 5,000 10,000 ఒకేసారి అని అంటే, ఎంత కాస్ట్ అవుతాయి అన్నాడు. ఏదో కాస్ట్ చెప్పాడండి. ఈ డిస్కషన్ అంతా నాతో కాదు, మా హస్బెండ్తో. అయితే ఏమనంటే, బ్లూ డాట్ వాళ్ళు ఈ అట్టపెట్టెలు ఇవి కూడా ఇస్తారు ప్లాస్టర్స్తో సహా,
మీకు చాలా బెస్ట్ ప్రైస్కి వస్తాయి. ఎలాగో మీరు లాగిన్ తీసుకున్నారు కాబట్టి మీరు వాళ్ళకు ఒక మెంబర్ అవుతారు. సో మీరు అవి తీసుకోవచ్చు అని అంటే, మా హస్బెండ్ మాకు యాక్చువల్లీ చాలా పెద్ద బాక్సెస్ దొరకట్లా ఇంటర్నేషనల్ కస్టమర్స్కి, చాలా ఇబ్బంది అవుతుంది. మేము ప్రతిసారి షాపులకి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇస్తానంటున్నాడు కదా అని చెప్పి, సరే ఇవ్వండి, ఎంతో కాస్ట్ చెప్తే నేను తీసుకుంటాము, పంపించండి అని చెప్పి మాట్లాడారంట. మా హస్బెండ్ దగ్గర నుంచి 20,000 వేయించుకున్నాడు మెటీరియల్కి, ఏది ఆ ప్లాస్టర్స్ అట్టపెట్టిలకి అని చెప్పి. అది అయిపోయి ఒక 4-5 డేస్కి కూడా వస్తున్నాయి, ఈ రోజు వస్తున్నాయి, వ్యాన్ వచ్చేసింది సగం దూరం. ఇలాగా నైట్ 11ంటికి 12ంటికి కూడా అన్న వచ్చేస్తున్నా నేను, ఇలాగా అన్ని ఫ్రాడ్ మాటలు చెప్పాడు. ఎవరెవరినో తీసుకొచ్చాడు. తీరా తర్వాత మొత్తం మేము చూసుకుంటే ఒకరోజు ఫుల్ ఇంత కన్ను దెబ్బ పెట్టుకొని కాలు కుంటుకుంటూ ఎవడో కొట్టినట్టున్నాడు, ఫుల్గా వచ్చాడు. ఆ రోజు అవతారం చూసి నాకు డౌట్ వచ్చింది, వీడేదో ఫ్రాడ్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు అని చెప్పి నేను బ్లూ డాట్ మెయిన్ పర్సన్స్కి కాల్ చేశాను. వాళ్ళు ఇంటికి వచ్చారు. వస్తే వాళ్ళు ఐడి కార్డ్ చూసి ఆ పర్సన్ నేమ్ కొడితే అసలు బ్లూ డాట్లో ఆ పర్సన్ అనేవాడే లేడు. నేను కనుక్కుంటే ఆ తర్వాత సోర్సింగ్, వాడు అసలు 2 years నుంచే బ్లూ డాట్లో మానేశాడు. ఎప్పుడో చేసేవాడు కొరియర్ సర్వీసెస్. ఈ మధ్య కాలంలో మాలాగే ఇంకో చీరల బిజినెస్ ఇంకా చాలా మందిని కూడా వీడు ఫ్రాడ్ చేశాడు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా ఫ్రాడ్ చేస్తే కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ థింగ్, బిజినెస్ చేసే వాళ్ళకి మీకు ఎవరైనా లాగిన్ ఇస్తానన్నా ఎవరన్నా ఏవి డబ్బులు రూపాయి పే చేయొద్దు. డిటిడిసి వాళ్ళైనా ఇంకా ఎవరైనా డొమెస్టిక్ అయినా ఏంటంటే మీరు ఏమి పే చేయవసరంలా. వన్స్ వాళ్ళు పార్సిల్ తీసుకెళ్ళిపోయాక పే చేయండి. ఎక్కడంటే నా మెయిన్ కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ ఏదైనా మంచిగా చేద్దాం అన్న కాన్సెప్ట్లో ఈయన చేతిలో పడి నా డబ్బులు ఆల్మోస్ట్ వాడికి 45,000 to 50,000 పంపించాము. అది పెద్ద స్కామ్. అలాగా కొట్టించుకుంటూనే ఉన్నాడు. ఒక 4గురికో ఎంతో కొట్టించాడు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆలోచిస్తే అన్ని 2 daysలోనే కొట్టించేసుకున్నాడు డబ్బులన్నీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేనేం ఆలోచించానంటే మోసం చేసేవాడు ఎవడన్నా ఇంటికి వస్తాడా, వీడియోలు తీయించుకుంటాడా అన్న. కానీ స్కామర్స్ చాలా ఎంత దారుణంగా ఉన్నాయంటే, వీళ్ళ ధీమా ఏంటంటే, మేము పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు కూడా పెట్టాం. వాడు ఏమంటాడు తెలుసా, ఏమైంది పోలీసులు అడుగుతారు డబ్బులు, నేను 5th ఇస్తాను 10th ఇస్తానని చెప్తాను, ఆ టైం వరకు ఆగుతారు, వాళ్ళు నన్ను ఏం చేయలేరు కదా. ఇంకొకటి నాకు చాలా బ్యాడ్ అనిపించింది ఏంటంటే, మా సింగినగర్ ఇక్కడ మాకు ఆర్ఆర్పేట పోలీస్ స్టేషన్ అనుకుంటూ వచ్చింది. అంటే నేను ఇది అనాలని కాదు, ఒక ఏదన్నా ప్రాబ్లం వచ్చి వెళ్తే మధ్యాహ్నం వెళ్ళి నైట్ టైమ్స్ దాకా ఉన్నా కానీ ఏ సొల్యూషన్ ఉండదు. ఫోన్ చేసి సునీల్ గారండి, సునీల్ గారు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అని అడిగితే ఆయన ఏమో 10th 12th అని చెప్తే అయిపోయింది. రీసెంట్గా మా హౌస్లో దొంగలు కూడా పడ్డారు. మార్నింగ్ టైమ్ వచ్చి దూకడానికి ట్రై చేస్తున్నారు. మేము సీసీటీవీ ఫుటేజ్లో నేను చూసాను. మా మమ్మీ వాళ్ళు ఇల్లు ఇక్కడే దగ్గర అంటే మా తమ్ముడు వాళ్ళని అర్జెంటుగా రమ్మని నేను గబగబా వెళ్తే వాళ్ళు మేము వాటర్కి వచ్చాము, వాటర్ ఇవ్వు అంటున్నాడు. నేను అంతా రికార్డ్ చేశాను. ఒకసారి అక్కడ మా హస్బెండ్ ఉన్నారు, వెళ్ళరా వస్తున్నారు, మా హస్బెండ్ వస్తున్నారు. అంకుల్ అంకుల్ అంకుల్. సో ఇది మార్నింగ్ టైం అరౌండ్ 7:30 అలా జరిగింది. నేను ఆరో మార్క్ చూపిస్తున్నాను చూసారా, అక్కడ చూడండి. పైకి ఎక్కడానికి కాళ్ళు లేపి ఫస్ట్ ట్రై చేశాడు, అంటే డైరెక్ట్గా ఎక్కుదామని. అది పాసిబుల్ అవ్వలేదు. తర్వాత ఏం చేశారంటే, మేము ప్రాన్స్కి అట్టపెట్టెలు తెచ్చుకుంటాం, వాటి మీదకి ఎక్కి కింద పడ్డాడు. అంటే అవి ధర్మకోల్ టైప్లో ఉంటాయి కదా, గోడెక్కి దూకుదాం అనుకున్నాడు. స్టిల్ అది పాసిబుల్ కాలేదు. తర్వాత ఇంకా నేను సీసీటీవీ ఫుటేజ్లో చూసి మా పెద్దనానికి రమ్మంటే మా పెద్దనాన్న వచ్చారు. అప్పుడే నేను డోర్ తీసా, ఇంకా వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు డోర్ తీసా. ఇంటి పక్కన అంకుల్ని కూడా పిలిచాను, అంకుల్ కూడా వచ్చారు. నాకు వాటర్ కావాలి, వాటర్ ఇవ్వండి అంటున్నాడు. ఇంకా వీళ్ళు నా పెద్దనాన్న గట్టిగా తోసేసి కొంచెం గట్టిగా అరిస్తే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత అబ్జర్వ్ చేస్తే ఈ పక్కన కారుని చూసారా, వైట్ కారు, దాని వెనకాల నుంచి 3 లేడీస్ వచ్చారు. వాళ్ళు కూడా చాలా ఆడ్గా ఉన్నారు అండ్ చేతుల్లో పెద్ద పెద్ద రాడ్లు ఉన్నాయి. ఆ రోజు నేను లేచిన వేళ విశేషం అనుకోవాలి. అసలు వీళ్ళిద్దరూ అనుకొని వచ్చారా లేదా అనేది తెలియదు, కానీ చాలా డేంజర్గా ఉన్నారు. ఎందుకంటే అక్కడ గిన్నెలు పొయ్యిలు తప్ప ఏం దొరకవు. బట్ స్టిల్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆ చిన్న వాటికి కూడా ప్రాణాలు తీసే టైపు.
ఒక ఆమె సంఖలో ఒక చిన్న పిల్లోని కూడా వేసుకుంది. సో సింగినగర్ నియర్ ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు ఎక్కడైనా కనిపిస్తే పిల్లల్ని కూడా ఎత్తుకుపోతారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. యాక్చువల్లీ నాకు మన ఏపీది 112 అని తెలియదు. ఈ వీడియో చూసే వాళ్ళు అది కూడా గుర్తుపెట్టుకోండి. మనము ఎవరైనా దొంగలు వస్తే 112కి చేయాలంట. ఇదివరకు లాగా 100 కాదు, 100 తెలంగాణకు కనెక్ట్ అవుతుంది. నేను 100 తెలంగాణకి చేసేసరికి వాళ్ళు అక్కడి నుంచి కనెక్ట్ చేసి ఇక్కడ పోలీసులు వచ్చేపాటికి 1.5 hours. అప్పటిదాకా దొంగ ఆగుతాడా? సో ఇంటికి ఎవరన్నా అంటే ఫాలోవర్స్కి చెప్తున్నా, లేడీస్ ఎవ్వరు ఓపెన్లు చేయకండి డోర్. అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కూడా ఎత్తుకుపోతున్నారు. అంత బయట అస్సలు బాగాలేదండి పరిస్థితి. ఆడపిల్లలు ఉన్నోళ్ళు కానీ ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండండి. మగపిల్లలు కూడా పిల్లల్ని ఎత్తుకుపోతారు. అంటే ఇక్కడ జెండర్ ఏం లేదు. సరే ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ మ్యాటర్. సో ఇదేంటంటే వాడు అలా స్కామ్ చేసి ఈ రోజుకి ఇవ్వాలి. సో నేను బిజినెస్ చేసే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, కొరియర్లు అని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి మీకు స్కామ్ చేస్తే అస్సలు ఎవరికి డబ్బులు వేయకండి, ఖచ్చితంగా మోసపోతారు. ఇలా 1 lakh 2 lakhs పోయిన వాళ్ళు కూడా నాకు నిన్న అప్రోచ్ అయ్యారు. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో విత్ ప్రూఫ్స్తో సహా మీకు వీడియో పెట్టేస్తా. జనాలకి తెలియాలి బిజినెస్ చేసేది లేడీస్ని టార్గెట్ చేస్తున్నాడంట అతను. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ఆ లాగిన్ ఇస్తా, ఈ లాగిన్ ఇస్తా, బయట వాళ్ళు మీకు 60 రూపీస్కి చేస్తే నేను 30 రూపీస్కి చేస్తా ఇలా చెప్తాడు. మీకు ఒక్కొక్క పార్సిల్ మీద, ఇంటర్నేషనల్ పార్సిల్ మీద 500 400 వస్తాయి. ఏవి నమ్మకండి, ఫేక్. ఎవరన్నా మీకు ఐడి కార్డ్ ఇస్తున్నారంటే ఆ విజిటింగ్ కార్డ్స్ చాలా ఎడిట్ చేస్తున్నారు. ఈవెన్ మాకు వెయిట్స్ అండ్ మెజర్స్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా ఒకళ్ళు అంతే వచ్చారు. తీరా చూస్తే దాని మీద ఒక పార్టీ సింబల్ ఉంది. డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఎవరన్నా ఉంటే దాని మీద పార్టీ సింబల్స్ అయి ఉండవు. సో బిజినెస్ నడిపే వాళ్ళు చాలా మంది డబ్బులు తీసుకోవడానికి ఆ సర్టిఫికేట్లు, ఈ సర్టిఫికేట్, ఆ మెటీరియల్ ఇస్తాం, ఈ మెటీరియల్ ఇస్తామని మీరు చూసుకోండి. అసలు ఆథరైజ్డ్ పర్సనే వస్తున్నారా రావట్లేదని. ప్రతి దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఏం అమ్మేయట్లేదు. అంటే ప్రాపర్ పర్సన్ చూసుకోండి. అందరు ఇలా ఉండరు. అంటే లైక్ డిపార్ట్మెంట్స్లో కానీ మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు నాకు చాలా మంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ స్టేజ్లో ఉన్నాను అంటే నాకు సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇలా పెట్టుకోవాలమ్మా, ఇది చేసుకోవాలి అని అన్ని నేర్పించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే గవర్నమెంట్ పొజిషన్స్లో ఉండి చాలా మంచిగా గైడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే ఈ మధ్యలో వచ్చే వాళ్ళు ఉంటారు చూసావా, ఎవ్వరు బిజినెస్లు చేస్తున్నా ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. మీకు ఆ మెటీరియల్ ఇస్తాను, ఈ మెటీరియల్ ఇస్తానని. మీకు జరిగిన స్కామ్స్ కూడా కమెంట్స్లో పెట్టండి, నేను ప్రతిదీ చెప్తా. అండ్ మేజర్ స్కామ్స్ నడుస్తున్నాయి ఏంటంటే బట్టల బిజినెస్లో కూడా చాలా జాగ్రత్తగా. మీరు ఎవరి వీడియో అయితే చూస్తున్నారో, యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఓ మగువ, నాకు చాలా మంది ఈ రోజుకి కమెంట్స్ చేస్తారు మీ ఫ్రెండ్ మోసం చేస్తుంది అది ఇది అని. బట్ నా ఫ్రెండ్ ఏం మోసం చేయట్లేదు. ఏంటంటే తను తన వీడియోలో ఏ నెంబర్ అయితే ఇచ్చిద్దో, ఏ వెబ్సైట్ అయితే ఇచ్చిద్దో దాంట్లో ఆర్డర్ చేసుకోండి. అలా కాకుండా వేరే పేజ్ వాళ్ళు 700 1000 శారీని 150కి 200 ఇస్తున్నారంటే వేరే పేజ్లో ఆర్డర్ చేసేసి ఆ పేజ్లో ఆ మనిషి కనిపిస్తుంది, బట్ ఆ నెంబర్ తంది కాదు. తిన ఛానల్లో, ఓ మగువ ఛానల్లో ఏ నెంబర్ చూపిస్తుందో దానికే తన రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఏ పేజెస్లో చూసి ఆర్డర్ పెడుతున్నారో చూసుకోండి. క్లాతింగ్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఫాలోవర్స్ అందరూ చాలా లాస్ అవుతున్నారు. మీరు ట్రస్టెడ్ పేజెస్లో ఆర్డర్ పెట్టండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరన్నా ఒక పేజ్ని ప్రమోట్ చేశారంటే ఖచ్చితంగా అవి మంచిగా ఉంటాయి. ఏంటంటే వాళ్ళు ఉమెన్స్ పాపం ఇంట్లో ఉండి స్మాల్ బిజినెస్లు చేసుకునే వాళ్ళు అప్రోచ్ అవుతారు మమ్మల్ని. అవి ఫేక్ కాదు. బట్ కొంతమంది నార్త్ సైడ్ ఇది పెద్ద స్కామ్ అయిపోయింది. వాళ్ళు హిందీ వాళ్ళు యాడ్స్ రన్ చేస్తారు, మన వీడియోస్ తీసుకెళ్ళి ఒక నెంబర్ ఇస్తారు, మీరు ఆర్డర్ పెడతారు, తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. అలా లక్షల్లో పోయినవి కూడా ఉన్నాయి. ఆ స్కామ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. నా క్రౌడ్ అంతా లేడీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఉమెన్స్ మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నా. మీరు ఏ ఆన్లైన్లో ఆర్డర్ చేసినా డైరెక్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో ఆర్డర్ చేసుకోండి. ఇంకొకటి, బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని చెప్తున్నా. ఈ మంత్లోనే నాకు దగ్గర నేను హెల్ప్ చేసినవి కానీ, నేను ఇలా మోసపోయినవి కానీ దగ్గర 3 lakhs పోయినాయి నాకు ఈ మంత్. అంటే హెల్ప్ చేయటం కూడా కరెక్ట్ కాదు అని ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే లిటరల్లీ వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చినట్టు లేదు, వాళ్ళే నాకు డబ్బులు ఇచ్చినట్టు అడుక్కుంటున్నా నేను. ఎండ్ ఆఫ్ ద డే 1 రూపాయి నాది ఈ రోజు పోయినా నేను చేసే కష్టానికి నేను ఎదుగుతూనే ఉంటా. నేను ఒకటే నమ్ముతా, మనం మంచి చేస్తే మంచి జరిగిద్ది. ఎండ్ ఆఫ్ ద డే బ్యాక్ ఎండ్ ఎవరికైనా చెడు చేసినా కానీ బయట వాళ్ళకి, ఆ చెడు చేస్తున్న వాళ్ళకి తెలియదేమో, దేవుడికి అనేది తెలిసిద్ది. పోయినాయి అనుకుంటా. ఇంకా దాని గురించి ఇప్పుడు నా బిజినెస్ ఆపుకొని స్ట్రెస్ అవ్వాలని కూడా ఉండదు. అలా అని వీళ్ళని వదలను, నేను ఏం చేయాలో అది చేస్తాను. సైబర్ క్రైమ్లో కంప్లైంట్ పెట్టి
మొత్తం యాక్షన్ తీసుకుంటా, అలా అని దాని గురించి పదే పదే ఆలోచించను. వీడియో చూసే వాళ్ళకు కూడా అంతే, మనకి లైఫ్లో మనకి జరుగుతున్న తప్పులే మనకి లెసన్స్ అన్నమాట. వాటి నుంచే నేర్చుకుంటాం. కొన్నిసార్లు నష్టపోతాము, కొన్నిసార్లు బాధపడతాం, కొన్నిసార్లు ఆనందపడతాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏది మనసుకు తీసుకోవద్దు, స్ట్రెస్ అవ్వద్దు. సో ఈ వీడియో నా ఫాలోవర్స్కి హెల్ప్ అయిద్దని చెప్తున్నాను. అదనమాట. మీరు కూడా ఎవ్వరికి డబ్బులు ఇవ్వద్దు. ఈ రోజు రేపు మీ కష్టం మీ పిల్లలకి మాత్రమే ఉండిద్ది. మీరు ఎవ్వరికి రూపాయి ఇచ్చినా రూపాయి ఉపయోగం ఉండదు. మీ కష్టం వేరే వాళ్ళ జోబుల్లో పెట్టి వాళ్ళని ఎంజాయ్ చేయమంటమే. సో ఇలాంటి స్కామ్స్, ఇంకా మీకు ఏ స్కామ్స్ ఉన్నా, లాస్ట్ టైం నేను ఒక స్కామ్ బయట పెట్టా బ్యాంక్ది. సో అప్పుడు నాకు కింద చాలా మంది వాళ్ళకి జరిగిన స్కామ్స్ పెట్టారు. సో దట్ వేరే వాళ్ళకి హెల్ప్ అయింది. ఈ రోజు ఇప్పుడు నేను చెప్తున్న లాంటివి, లేదా మీకు ఇంకేమైనా స్కామ్స్ జరిగి మీకు ఆన్లైన్లో డబ్బులు పోతే కింద కమెంట్ చేయండి. అవి మన ఫాలోవర్స్ చదువుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ అయింది. ఇదే పనిగా పెట్టుకొని ఇలాంటి మోసాలే చేస్తే దేవుడు అన్నోడు ఉన్నాడు, చూస్తాడు. నేను కూడా ఎక్కడ వదలను, ఎక్కడ వాళ్ళని నెక్స్ట్ ఏం చేశానో కూడా ఒక వీడియో పెడతా. బాయ్.